ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, వామచార దోషం, అత్తాకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబా గారు మన కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకి స్వీట్స్ని అలాగే గోమాతని తీసుకువచ్చానమ్మా. నన్ను స్మరిస్తూ గోమాతను కానీ స్వీట్స్ని కానీ తాకు తల్లి. నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే స్వీట్స్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. తల్లి, నువ్వు కోరినట్లుగా రాబోతుంది. నీ జీవితం అందమైన హరివిల్లుగా మారబోతుంది బిడ్డ. చెప్పేది 3 నిమిషాలు వినమ్మా. అర్థం చేసుకో తల్లి. నీ జీవితం సర్వలక్షణాలతో నందనవనంలా పూలబాటలా మారబోతుంది. నీ జీవితం సంతోషంగా ఉండబోతుంది అని తెలుసుకో తల్లి. 3 రోజుల్లో నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. సమస్యలన్నీ తీరుస్తాను అని, నువ్వు కోరింది ఇస్తాను అని, బాధలకి ముగింపు ఇవ్వు తండ్రి అని తలుపు వెనకాల కన్నీరు కారుస్తూ కూర్చుని ఉన్నావు కదమ్మా. నాకు తెలుసు తల్లి, నిన్న మొన్న ఈరోజు బాధపడుతూనే ఉన్నావు. కానీ రాబోయే 3 రోజులలో నీ కష్టానికి ముగింపు అనేది ఇస్తాను తల్లి. ఏడవకమ్మా, మనసు కలత చెందవద్దు. బాధపడింది చాలు. నువ్వు నా బిడ్డవి తల్లి. నీ కోరికలు విని వినకుండా ఎలా ఉంటానమ్మా. నీకు కాక మంచి మరెవరికి చేస్తాను. ప్రతి క్షణము కూడా బాబా బాబా అని తలుస్తూ ఉన్నావు. నీకున్న గండాలు చెడు సమయం అంతా కూడా తొలగించాను తల్లి. నా బిడ్డను కష్టపెట్టకూడదు అనే సత్యవాకు నేను ఎప్పుడూ కూడా మరవను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాను. బాధపడకు తల్లి. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి. ఈ సాయి బిడ్డవి. నిన్ను నీ కుటుంబాన్ని తప్పక ఎల్లవేళలా కాపాడుకుంటూనే ఉంటాను, సంరక్షిస్తూనే ఉంటాను. ఎందుకంటే నీ కుటుంబమే నీకు సంతోషం కాబట్టి. నా బిడ్డ సంతోషాన్ని చూసి నేను సంతోషపడతానమ్మా. ఈరోజు నీకు ఏమి చెప్పాలి అని నేను అనుకోలేదు. ఓదార్పుని ఇవ్వటానికి రాలేదు. నీకు ధైర్యం చెప్పవలసిన అవసరం కూడా రాదు. ఎందుకంటే బిడ్డ కష్టాలు చాలు. రాబోయే 3 రోజులలో నీకు మంచి రోజులు వస్తున్నాయి. 3 రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నువ్వు ఎదురు చూసే శుభవార్త వినబోతున్నావమ్మా. ఆ వార్త నీకు చేరుతుంది తల్లి. నీకు రావలసిన మంచి రోజులు వచ్చేశాయమ్మా. ఈ గురువారం రోజు నీకు ఈ విషయం చెప్పాలనే వచ్చానమ్మా. నువ్వు ఇంకా మనసులో బాధపడుతున్నావు కదా, ఆలోచిస్తున్నావు కదా. అందుకే బాధపడవద్దు తల్లి అని చెప్పటానికే నీ వద్దకు ఈరోజు వచ్చానమ్మా. రోజుతో నీ కర్మఫలాలు తొలగిపోయాయి. తాకిందంతా కూడా బంగారం అవ్వబోతుంది. అసలు కన్నీరు కార్చవద్దమ్మా. ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చేచాచిన రోజులు మారబోతున్నాయి. ఇక నుంచి నువ్వు ఎదుటివారికి సాయం చేసే రోజులు వస్తాయి తల్లి. నీ కష్టాలు కడతేరే రోజులు వచ్చేశాయమ్మా. 3 రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీకు నచ్చిన విధంగా ఉండబోతుంది. నమ్మకంతో బాబా చెప్పింది విని మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. కలకండా తాగావు కదమ్మా. నీ జీవితం కలకండా వలె తీయగా ఉంటుంది. మరి నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచుతావు కదా తల్లి.
నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అని అయితే మన బాబాగారు స్వీట్స్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు గోమాతను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బాబా ఎందుకు నాకు ఇంత కష్టాన్ని కలిగించారు, ఎందుకు ఇంత బాధని మిగిల్చారు, అసలు ఎందుకు ఇన్ని సమస్యలు ఇచ్చారు, అసలు నా జీవితంలో సంతోషం అనేదే లేదా, నాకు కలిగిన ఈ కష్టాలకు తగిన మంచి ఫలితం లభిస్తుందా, ఏదైనా కోరుకుంటే ఇన్ని సమస్యలు అనుభవించవలసిందేనా, బా మేము ఏదైనా కోరుకుంటే దానికోసం ప్రయాస పడవలసిందేనా, ఇలాంటి వాళ్ళ జీవితంలో సంతోషం అనేదే లేదా, దైవాన్ని ప్రార్థించి ఏదైనా అడిగితే కోసం ఇన్ని బాధలు పడుతూ శ్రమ పడుతూ ఎదురు చూడవలసిందేనా, తండ్రి అతి త్వరగా నా సమస్యలు తీరి నా బ్రతుకులో ఒక మంచి మార్పు వచ్చేలాగా ఏదైనా ఒక మంచి పరిష్కారం చూపించండి తండ్రి. అనుకున్నది అనుకున్నట్లు, కోరుకున్నది కోరుకున్నట్లు అతి శీఘ్రంగా జరిగే మార్గాన్ని చూపించండి తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. నీకోసమే తల్లి అతి శీఘ్రంగా నీ కోరిక నెరవేరటానికి ఈరోజు నీ ముందుకి ఒక మంచి పరిష్కారం చూపించానమ్మా. నువ్వు గోమాతను తాకావు కదా తల్లి, ఆ గోమాత ద్వారానే నీ సమస్యకి పరిష్కారం అనేది రాబోతుంది. ఏంటి బాబా మీరు అనేది అని అనుకుంటున్నావా? అవునమ్మా, గోమాత ద్వారానే నీ సమస్యకి పరిష్కారం రాబోతుంది. నా తల్లి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, భర్త దూరమయ్యాడు అని బాధపడుతున్నా సరే, బిడ్డలకి మంచి ఉద్యోగం రావాలి అని అనుకున్నా సరే, వివాహం త్వరగా అవ్వాలి అని అనుకున్నా సరే, ఇష్టపడిన వ్యక్తి దూరం అయ్యాడు మరలా తిరిగి రావాలి అని అనుకున్నా సరే, నువ్వు ఏ కోరికతో అయితే తీరటం లేదు అని బాధపడుతున్నావో ఆ కోరిక తీరటానికి నేను చెప్పబోయే పరిష్కారం నీకు ఒక మందులా పనిచేస్తుందమ్మా. అదేమిటో చెబుతాను, జాగ్రత్తగా నా మీద భక్తితోటి నమ్మకంతో చేసుకో తల్లి. అపనమ్మకంతో అస్సలు చేయవద్దు, ఫలితం అనేది రాదు. నమ్మకంతో చేసి చూడు, మంచి ఫలితం పొందుతావమ్మా. నువ్వు ఏ రోజైనా సరే తల్లి, ఒక రోజైతే నువ్వు మొదలు పెట్టుకోవాలి. గోమాత విగ్రహాన్ని నీ పూజా మందిరంలో పెట్టుకో తల్లి. ఒక తెల్లటి కాగితం తీసుకో అమ్మా, దాని మీద నీ 3 కోరికలనేవి రాసుకో తల్లి. నీ కోరికలు ఏమైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. ఉదాహరణకు, నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు, త్వరగా తిరిగి రావాలి అని నువ్వు ఆ పేపర్ మీద రాయి తల్లి. అలా ఏ కోరిక మనసులో ఉంటే, ఏ కష్టం తొలగిపోవాలి అని అనుకుంటున్నావో ఆ కష్టం తొలగిపోవాలి అని ఆ పేపర్ మీద రాయి తల్లి. రాసిన తర్వాత మడతలుగా పెట్టి అది గోమాత దగ్గర పెట్టమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రంతో నువ్వు యథావిధిగా దీపారాధన చేసుకుని, నేను చెప్పబోయే ఈ మంత్రంతో 21 సార్లు అక్షంతలతోటి గోమాతకి పూజ చేయి తల్లి. గోమాత మీద అక్షంతలు వేస్తూ ఈ మంత్రంతో అక్షంతలు వేస్తూ నువ్వు 21 సార్లు అనుకోవాలమ్మా. ఓం శ్రీ సురభ్యాయ నమః, ఓం శ్రీ సురభ్యాయ నమః, ఓం శ్రీ సురభ్యాయ నమః అని 21 సార్లు ఈ మంత్రం జపిస్తూ అక్షంతలతోటి గోమాతను పూజించు. గోమాతకు చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించి, పువ్వులతోటి అలంకరించు తల్లి. ఈ విధంగా చేసిన తర్వాత నువ్వు 21 రోజులు ఈ విధంగా చేయాలమ్మా. 21 రోజులు కూడా కొంచెం బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే సరిపోతుంది. నువ్వు ఇంకేమీ చేయవలసిన అవసరం లేదు. ఇలా నీ సంకల్పం ఏదైనా సరే, నీ కోరిక ఏదైనా సరే చెప్పుకొని ఇలా మంత్రం చదువుతూ అక్షంతలతోటి మంత్రం జపం చేస్తూ గోమాతకి పూజ చేసుకో తల్లి. తర్వాత 21 రోజులు పూర్తయిన తర్వాత నువ్వు రాసిన పేపర్ ఏదైతే ఉందో దానిని పట్టుకెళ్ళి రావి చెట్టుకి ఒక ముడి కింద వేసేసేయమ్మా. రావి చెట్టుకి దారంతో కట్టేసి. అలా చేయటం వలన నీ కోరిక అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది. ఈ పరిహారం చేసిన వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చింది తల్లి. నేను ఎన్నడూ కూడా అబద్ధం చెప్పను కదా తల్లి, ఇది సత్యవాక్కు. కాబట్టి తప్పకుండా నా మీద నమ్మకంతో చేసుకో తల్లి. నీ కోరిక తప్పకుండా నెరవేరి సంతోషంగా ఉంటావు అని అయితే మన బాబాగారు గోమాత తాగిన వారి గురించి అయితే ఒక మంచి పరిహారం అయితే అందించారండి. ఫ్రెండ్స్, ఇది అక్షరాల సత్యమండి. నేను రీసెంట్గా అయితే ఒక వీడియో చూశానండి. ఆమె ఇలాగే గోమాతకి ఆవిడ కూడా వేరే ఎక్కడో వీడియో చూసి చేశారంటండి. ఆవిడ ఇల్లు కట్టుకోవాలని సంకల్పం చెప్పుకుని, అలాగే వాళ్ళ పాపకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందంటండి, అది తగ్గిపోవాలి అని అయితే ఆమె ఈ సంకల్పం చెప్పుకుంటూ గోమాతకి పూజ చేసుకున్నారంటండి. 21 రోజులు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకుని అక్షంతలతోటి, నేను చెప్పాను కదండి ఆ మంత్రంతో అక్షంతలతో పూజించాలన్నమాట గోమాతని. దీపారాధన అది మనం మామూలుగా చేసుకోవాలండి. ఇలా 21 రోజులు చేసుకున్న
చేసుకున్న తర్వాత ఆ పేపర్ని ఒక రావి చెట్టుకైతే కట్టేశారంటండి ఆవిడ. కట్టేసిన కొద్ది రోజులకే వాళ్ళకి సొంత ఇల్లు కోరిక అనేది నెరవేరిందంట ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకోవడానికి లోన్ అప్లై అయిందంటండి. డబ్బు సమకూరిందంట. ఓ సంవత్సరం తిరగకుండానే ఇల్లు కట్టేసుకున్నారంట ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ పాపకున్న హెల్త్ ఇష్యూ కూడా తగ్గిపోయిందంటండి. చాలా విచిత్రంగా జరిగింది అని ఆమె మీరందరూ కూడా చేసుకోండి అని వీడియో అయితే పెట్టారండి. సరే మీ అందరికీ కూడా చెప్తాము. చాలామంది భర్త దూరం అయ్యారని బాధపడుతున్నారు. ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యారని బాధపడుతున్నారు. మీ అందరికీ ఉపయోగపడుతుందని అయితే ఇంక ఈరోజు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, చెప్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.